మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హృదయపూర్వకంగా మనపూర్వకంగా మరి ఈ వాగ్దానం నా కోసమేనని రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించలేదా? అయితే మీ హృదయంలో దేవుణ్ణి చేర్చుకోండి. దేవుని యొక్క మహా కనికరము ఈ భూమి అందును పరలోకమందును మనకి ఉంటుంది కనుక మన పాప శాప బ్రతుకు నుంచి దేవుడు విడుదల కలుగ చేసి నిత్య రాజ్యంలోనికి వారసుల్ని చేసేటటువంటి అవకాశం క్రీస్తు యేసునందే ఉన్నది కనుక మీరందరూ కూడా దేవుణ్ణి మరి అంగీకరించి ప్రభు నామంలో బలపడే వారిగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం చూద్దాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చాలా మనపూర్వకంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. చూద్దాం, చూడండి. 2వ వచనంలో, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాట చాలా ఇంపార్టెంట్. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎందుకంటే క్రీస్తు యందు శ్రమలలో మనము శరీరపరంగా మరి మన పాప శాపములను బట్టి మరి బాప్తీస కార్యక్రమం ద్వారా మనం క్రీస్తుతో పాటు మరణించి తిరిగి లేపబడ్డాం. అంటే మన జీవము ఇప్పుడు ఎవరిలో ఉందంటే క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అందుకే మరి మార్తతో దేవుడు అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు ఉన్నవాడు మృతి చెందినను తిరిగి లేపబడును. అంటే మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. కొంతమంది అనుకుంటారండి, ఈ శరీరం కుళ్ళిపోయిందండి, ఈ అవయవాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయండి, ఇక ఈమె బాగుపడటం ఇక అసాధ్యము, ఇతను బాగుపడటం అసాధ్యము, ఈ రోగము కుదరటము ఇక అసాధ్యము, ఈ రోగం ఇక తగ్గదు ఇతను ఇక ఇలా పోవలసిందే, ఇతని రోజుల మనిషే అని డిసైడ్ చేస్తారు. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? దేవునితో నీ జీవము దాచబడి ఉంది. క్రీస్తుతో కూడా దేవుని యందు నీ జీవము దాచబడి ఉంది. ఆయన పెట్టగలడు, తీసుకొనగలడు. ఆయన ఇవ్వగలడు, తీసుకొనగలడు. నీ జీవము నీకు ఇవ్వగలడు, తీసుకొనగల అధికారము యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు మృతి పొందినను తిరిగి లేపబడతారు. దేవుని యందు చనిపోయినటువంటి లాజరు తిరిగి లేపబడ్డారు. యాయీరు కుమార్తె లేపబడింది. విధవరాలి కుమారుని పాడి ముట్టిన వెంటనే కుమారుడు లేచాడు. కాబట్టి క్రీస్తు యేసునందు నీ జీవము దాచబడి ఉంది. నీ శరీరాలు కుళ్ళిపోయినా, నీ అవయవాలు డ్యామేజ్ అయిపోయినా, ఇక రోజుల మనుషులే అన్న దేవుని యందు విశ్వాసం ఉంచి పోరాడు, ఖచ్చితముగా లేపబడతాం. నీ విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తుంది. వెళ్ళని 12 సంవత్సరముల రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యొక్క విశ్వాసమే ఆమెను స్వస్థపడి. నీ బిడ్డ లేపబడటం లేదంటే నీలో విశ్వాసము సరిగా లేదు, నీ ఆధ్యాత్మిక జీవితం సరిగా లేదు, నీ సంఘంలో నీ సాక్ష్యము సరిగా లేదు, నీ బ్రతుకు సరిగా లేదు, నీ మనసు సరిగా లేదు, నీ హృదయం సరిగా లేదు. నీ జీవితంలో అది జరగకుండా జీవోత్సవంలా నిన్ను పోరాటంలో నింపుతుంది. నేను దేవుడు ఇంకా టెస్ట్ చేస్తున్నా. నీ మనస్సు మారలేదు మొదట, నీ హృదయము మారలేదు మొదట. తోటి విశ్వాసుల్ని విశ్వాసులుగా చూడలేకపోతున్నావు, తోటి విశ్వాసుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించలేకపోతున్నావు, సేవకుల్ని గౌరవించలేకపోతున్నావు, సేవకుల మీద ప్రేమ చూపలేకపోతున్నావు, సేవకుల్లో నుంచి దేవుడిస్తున్న వర్డ్ని రాంగ్ థింక్ చేస్తూ చెడ్డ ప్రచారాలు చేస్తూ సంఘంలో ఒక పీడగా తయారైనటువంటి సహోదరులు ఎంతో మంది ఉండి సంఘాలని చెదరగొడుతున్నారు. దేవుని కార్యాలు అద్భుతాలు జరగనీయకుండా అడ్డుపడుతున్న అడ్డుబండలు దెయ్యాలు సంఘాలని ఏలుబడి చేస్తున్న ఈ రోజుల్లో. కనుక దేవుని యొక్క వాగ్దానము నీకే ఇస్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతో మంది లేపబడుతున్నారు, ఎంతో మంది స్వస్థత, ఎంతో మంది విడుదల అని అంటున్నావు. అంటే నీ విశ్వాసంలో సరిగా లేదు, నీ క్రియలు సరిగా లేవు, నీ బ్రతుకు సరిగా లేదు, నీ మనస్సు సరిగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు మన జీవము దేవుని యందు దాచబడి ఉంది. ఆ జీవమును పెట్టే అధికారము దేవునికి ఉంది. తిరిగి తీసుకుని దేవుని పిలిస్తేనే మనం దేవుని యొద్దకు వెళ్ళగలుగుతాం. దేవుడు పిలవకుండా మనము దేవుని యొద్దకు వెళ్ళటం అసాధ్యం. అది ఎంత గడ్డు పరిస్థితి అయినా తిరిగి మనము జీవం పొందుకుంటాం. అది క్రీస్తు యేసునందు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు
భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, వెంటిలేటర్స్ మీద ఉండి భయంకరమైనటువంటి మరణ వార్తలు వింటున్నావేమో. అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, ఎంత క్లిష్ట కష్ట పరిస్థితులనైనా ఆయన తప్పించగలిగిన దేవుడు. కాబట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, అయా హృదయాలను మార్చయ్యా, బ్రతుకులను మార్చయ్యా, విశ్వాసాన్ని పెంచయ్యా, అయా క్రియలను మార్చయ్యా, సంఘాలలో సరి అయినటువంటి సాక్ష్య జీవితము కలిగిన విశ్వాసుల్ని దయచేయండి తండ్రి. సంఘాలను నింపండి, సేవకుల చుట్టూ మీ అగ్ని మండించండి అయ్యా. చెడ్డ చెడ్డ క్రియలు, అక్రమ సంబంధాలు, త్రాగుడు, జూదం, వ్యభిచారం, పాపం, శాపం కొట్టివేయబడును గాక. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ కలుగును గాక. చిన్న బిడ్డలపై నీ అభిషేకం ఉండును గాక. ఈ అకాడమిక్ ఇయర్ అంతా నీ కాపుదల ఉండును గాక. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులను మీరు దీవించండి, అధికారులకు తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. సుప్రీంకోర్టులో తీర్పును మీరు కొట్టివేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. మా చుట్టూ నీ సన్నిధి ఉంచమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వాదం. ఈ ఛానల్ కూడా గ్రోత్ అవుటకు సహాయం దయచేయండి. అన్ని విధాల మీ తోడు ఉంచమని యేసునామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడై నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.